హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శక్తి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లికి వందనం. ఈ మధ్య కొంతమందికి పడ్డది, కొంతమందికి పడలేదు. దీని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, వాటిలో కొన్ని క్లియరెన్స్ ఇస్తాను. అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతిలోకి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ నెల 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వీళ్ళవి మళ్ళీ నమోదు చేస్తారనమాట. 30వ తేదీ నుంచి వెలువడే తుది జాబితాలో వీళ్ళ పేర్లు వస్తాయి. వీళ్ళకి జూలై 5 తర్వాత అమౌంట్ పడుతుంది. అలాగే 10వ తరగతి పూర్తయి ఇంటర్లో చేరే పిల్లల పేర్లు కూడా అంతే. ఇప్పుడు అర్హుల జాబితాలో లేదు అని చాలామంది మా పేరు లేదు అనుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా అంతే. ఈ నెల 21 నుంచి 26వ తారీఖు లోపల వీళ్ళు ఏ కాలేజీలోనైనా నమోదైతేనే జూలై 5 తర్వాత అమౌంట్ పడతాయి. వీళ్ళు ఏదన్నా స్కూల్ మానేశారంటే 10th అయిపోయింది అని కొంతమంది స్కూల్ మానేస్తారు కదా, వాళ్ళకి రావు. ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిపోద్ది, వాళ్ళు బీటెక్కి అలా జాయిన్ అవుతారు కదా, లేకపోతే ఏదన్నా కోర్స్కి, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కిందకు వస్తారు. వాళ్ళకి తల్లికి వందనం రాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే వస్తాయి అన్నమాట తల్లికి వందనం. ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు కానీ, ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి అట్లా 1వ తరగతిలోకి వెళ్ళే పిల్లలైనా సరే, మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే పిల్లలైనా సరే, వాళ్ళు జూలై 5 వరకు ఆగండి. ఆగిన తర్వాత అప్పుడు గ్రీవెన్స్ రైజ్ చేయటమే ఏదన్నా చేయొచ్చు. వాళ్ళు అవసరం లేదన్నారు. ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు 36 రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ వారి శ్రీ ధర్మశాస్త్ర న్యాచురల్ ఆయిల్స్. ఇక్కడ అన్ని రకాల న్యాచురల్ ఆయిల్స్ లభించును. కావాల్సిన వారు సంప్రదించగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.